ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22/7/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉంటే యోగంలో పదును నింపుకోగలరు. యోగంలో పదును ఉంటే వాచలో శక్తి ఉంటుంది. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు ఏ ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి? జవాబు: తలపై ఏ వికర్మల భారం ఉందో దాన్ని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. తండ్రికి చెందిన వారిగా అయి ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా వేగంగా పడిపోతారు. ఒకవేళ బీకేల్ను నింద చేయించినా, వారికి ఏదైనా కష్టం కలిగించినా చాలా పాపమవుతుంది. తర్వాత జ్ఞానం వినిపించుట వలన ఏ లాభము ఉండదు. ఓం శాంతి. మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా ఎలా అవ్వగలరో ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గము లేక విష్ణుపురము, లక్ష్మీనారాయణల రాజ్యము అని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణల సంయుక్త చిత్రాన్ని అలా తయారు చేశారు. అందువలన అర్థం చేయించబడుతుంది. అయితే విష్ణు పూజ చేయనప్పుడు వారు ఎవరో అర్థం చేసుకోలేరు. మహాలక్ష్మిని పూజిస్తారు, కానీ ఆమె ఎవరో తెలియదు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు భిన్న భిన్న పద్ధతుల్లో అర్థం చేయిస్తున్నారు. బాగా ధారణ చేయండి. పరమాత్మ అన్నీ తెలిసిన వారు. మేము చేసే మంచి చెడులన్నీ వారికి తెలుస్తాయి అని కొందరి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధవిశ్వాస భావన అని అంటారు. భగవంతునికి ఈ విషయాలు తెలియవు. భగవంతుడు పతితులను పావనంగా చేసేవారు అని పిల్లలైన మీకు తెలుసు. పావనంగా చేసి స్వర్గాధిపతులుగా చేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవి పొందుతారు. తండ్రికి అందరి మనసు తెలుసునని అనుకోరాదు. దీనిని అవివేకము అని అంటారు. మనుషులు ఏ కర్మ చేస్తారో దాని మంచి లేక చెడులు డ్రామానుసారం వారికి తప్పకుండా లభిస్తాయి. ఇందులో తండ్రికి ఏ సంబంధమూ లేదు. బాబాకు అన్నీ తెలుసునని ఎప్పుడూ అనుకోరాదు. చాలామంది వికారాలలోకి వెళ్తూ పాపం చేస్తూ ఉంటారు. ఇక్కడకు లేక సేవా కేంద్రాలకు వచ్చేస్తారు. బాబాకు తెలుసు కదా అని అనుకుంటారు. కానీ బాబా చెప్తారు, అందరి అంతరంగాలు తెలుసుకోను, వ్యాపారాన్ని నేను చేయను. సర్వజ్ఞుడు అను శబ్దం కూడా తప్పు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి, స్వర్గాధికారులుగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే జన్మాంతరాల పాపం తలపై చాలా ఉంది. ఈ జన్మది కూడా ఉంది. ఈ జన్మలోని పాపాన్ని తెలియజేస్తారు కూడా. చాలామంది ఎలాంటి పాపం చేశారంటే పావనంగా అవ్వటం చాలా కష్టం అనిపిస్తుంది. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయము. చదువైతే చాలా సహజం, కానీ వికర్మల భారం ఎలా దిగిపోతుందో దాని కొరకు ప్రయత్నం చేయాలి. చాలామంది చాలా పాపం చేస్తారు, చాలా డిసర్వీస్ చేస్తారు. బీకేల ఆశ్రమాలకు కష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల చాలా పాపం కలుగుతుంది. ఈ పాపం మొదలైనవి జ్ఞానం ఇవ్వటం ద్వారా నశించవు. పాపాలు యోగం ద్వారానే సమాప్తమవుతాయి. మొదట యోగం గురించి పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే ఇతరులకు బాణం కూడా తగులుతుంది. మొదట పవిత్రంగా అవ్వాలి. యోగం ఉండాలి. అప్పుడు వాణిలో కూడా పదును నిండుతుంది. లేకుంటే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా ఎవ్వరి బుద్ధికి నచ్చదు, బాణం తగలదు. జన్మాంతరాల పాపం ఉంది కదా. కానీ ఇప్పుడు ఏ పాపం చేస్తారో అది జన్మాంతరాల పాపం కంటే ఎక్కువ అవుతుంది. అందుకే సద్గురు నిందకులు అనే గాయనం చేయబడింది. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు కూడా అయ్యారు. బీకేల్ను నింద చేయించే వారి పాపం కూడా చాలా పెద్దదని తండ్రి చెప్తారు. మొదట స్వయం పావనంగా అవ్వాలి. ఎవరికైనా అర్థం చేయించే ఆసక్తి చాలా ఉంచుకుంటారు. యోగం కొద్దిగా కూడా ఉండదు. దీనివల్ల లాభం ఉండదు. తండ్రి చెప్తారు, ముఖ్యమైన విషయం
స్మృతి ద్వారా పావనంగా అవ్వటం. పావనంగా అయ్యేందుకే పిలుస్తారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తినేందుకు వ్యర్థ మాటలు మాట్లాడే అలవాటు పడి ఉన్నారు. ప్రార్థన చేస్తారు, కానీ భగవంతునికి చెవులు ఎక్కడున్నాయి? చెవులు నోరు లేకుండా ఎలా వినగలరు? ఎలా మాట్లాడగలరు? వారు అవ్యక్తులు. ఇదంతా అంధవిశ్వాసం. మీరు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత పాపం నశిస్తుంది. వీరు చాలా స్మృతి చేస్తారు. వీరు తక్కువ స్మృతి చేస్తారని బాబాకు తెలుసునని అనుకోరాదు. మీ చాట్ స్వయం మీరే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారు అని బాబా కూడా మిమ్మల్ని అడుగుతారు. నడవడికల ద్వారానే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పాపం సమాప్తమవ్వదు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే మీ పాపాలు వారి పాపాలు సమాప్తమవుతాయని అనుకోకండి. అలా జరగదు. ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో అప్పుడు పాపం సమాప్తమవుతుంది. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయము. నా వారిగా అయ్యారు కనుక ఏ పాపము చేయకండి, లేకుంటే చాలా జోరుగా పడిపోతారు అని బాబా చెప్తారు. కనుక మేము మంచి పదవిని పొందగలము అని ఆశను కూడా ఉంచుకోలేరు. ప్రదర్శనలో చాలామందికి అర్థం చేయించినప్పుడు మేము చాలా సర్వీస్ చేశామని సంతోషిస్తారు. కానీ తండ్రి చెప్తున్నారు, మొదట మీరు పావనంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో చాలామంది ఫెయిల్ అవుతారు. జ్ఞానమైతే చాలా సహజం. కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు చదువుతారు? ఎంత కష్టపడతారు? ఏం సంపాదిస్తారు? చదువుతూ చదువుతూ మరణించినట్లయితే చదివిందంతా సమాప్తమైపోతుంది. పిల్లలైన మీరు ఎంత స్మృతిలో ఉంటే అంత ధారణ అవుతుంది. పవిత్రంగా అవ్వకుంటే, పాపం సమాప్తం చేసుకోకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మా స్మృతి బాబాకు తప్పకుండా చేరుతుందని అనుకోకండి. బాబా ఏం చేస్తారు? మీరు స్మృతి చేస్తే మీరే పావనంగా అవుతారు. ఇందులో బాబా ఏం చేస్తారు? ఏమైనా సబాష్ అని మెచ్చుకుంటారా? మేము సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము. వారు తప్ప మాకు వేరెవరున్నారు అని కూడా వ్యర్థంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. స్మృతిలో అయితే చాలా శ్రమ ఉంది. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని కూడా అర్థం చేసుకోలేరు. అమాయకంగా మేము స్మృతి చేస్తూనే ఉన్నామని అంటారు. శ్రమ పడకుండా ఎవ్వరూ విశ్వాధికారులు కావలేరు. ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో పదును ఎప్పుడు నిండుతుందో అప్పుడు సర్వీస్ చేయగలరు. ఎంత సర్వీస్ చేసి ప్రజలను తయారు చేశారని అప్పుడు చూస్తారు. మేము ఎందరినీ మా సమానంగా చేశామని లెక్క కావాలి కదా. ప్రజలను తయారు చేయాల్సి వస్తుంది కదా. అప్పుడే రాజ్య పదవిని పొందగలరు. అది ఇప్పుడు లేనేలేదు. యోగంలో ఉండాలి, పదును నిండాలి. అప్పుడే ఎవరికైనా పూర్తిగా బాణం తగులుతుంది. చివర్లో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇచ్చారు అని శాస్త్రాల్లో కూడా ఉంది కదా. ఎప్పుడైతే మీ పతితత్వం తొలగి సతోప్రధానత వరకు ఆత్మ వస్తుందో అప్పుడు పదును నిండుతుంది. కనుక వెంటనే బాణం తగులుతుంది. బాబాకు అన్నీ తెలుసునని ఎప్పుడూ అనుకోరాదు. బాబాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరు చేస్తారో వారు పొందుతారు. బాబా సాక్షిగా చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్ళి సర్వీస్ చేశామని బాబాకు రాస్తారు. మొదట మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా అని బాబా అడుగుతారు. మిగిలిన సాంగత్యాలన్నీ వదిలి ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఇదే మొట్టమొదటి విషయం. ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. ఇది పాత ప్రపంచం, పాత శరీరమని ఇంట్లో ఉన్నప్పుడు కూడా భావించాలి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనకు తండ్రి మరియు వారి ఆస్తితోనే పని. గృహస్థ వ్యవహారంలో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా చెప్పరు. బాబా వివాహానికి వెళ్ళమా అని బాబాను అడుగుతారు. భలే వెళ్ళండి, అక్కడకు కూడా వెళ్ళి సర్వీస్ చేయండి. బుద్ధియోగం శివబాబాతో ఉండాలి అని బాబా చెప్తారు.
జన్మ జన్మాంతరాల వికర్మలు స్మృతి బలంతోనే భస్మమవుతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పావనంగా అవుతూ అవుతూ వికారాలకు వశమైతే మరణిస్తారు. ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. శ్రీమతంను అనుసరించుకుంటే చాలా నష్టపోతారు. అడుగడుగులో శ్రీమతం అవసరం. యోగం కూడా కుదరనంత పాపాలు చేస్తారు. స్మృతి చేయలేరు. భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వం తీసుకోండి అని ఎవరికైనా చెప్తే వారు అంగీకరించరు. బాణం తగలదు. భక్తులకు జ్ఞానాన్ని వినిపించండి. వ్యర్థంగా ఎవ్వరికీ ఇవ్వకండి, లేకుంటే ఇంకా నింద చేయించిన వారిగా అవుతారని బాబా చెప్తారు. బాబా, మాకు దానం చేసే అలవాటు ఉంది, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాము, ఇప్పుడేం చేయాలి అని కొందరు పిల్లలు బాబాను అడుగుతారు. బాబా సలహా ఇస్తారు. పిల్లలు, పేదవారికి దానం చేసేవారు చాలామంది ఉన్నారు. పేదవారు ఆకలితో ఏమీ మరణించరు. ఫకీర్ల వద్ద చాలా ధనం ఉంటుంది. కనుక ఈ విషయాలన్నిటి నుండి మీ బుద్ధి తొలగిపోవాలి. దానం మొదలైన వాటిలో కూడా చాలా జాగ్రత్త అవసరం. చాలామంది ఎలాంటి పనులు చేస్తారు అంటే అడగకండి. మా తలపై భారం చాలా పెరుగుతూ ఉందని అర్థం చేసుకోలేరు. జ్ఞాన మార్గం తమాషా మార్గం కాదు. తండ్రితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నాడు. ధర్మరాజ్ ద్వారా చాలా కఠినమైన పెద్ద పెద్ద శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అంతిమంలో ధర్మరాజు లెక్క తీసుకున్నప్పుడు తెలుస్తుంది అని చెప్తారు కదా. జన్మ జన్మల శిక్షలను అనుభవించేందుకు ఎక్కువ సమయం పట్టదు. బాబా కాశీ కల్వట్ ఉదాహరణ కూడా అర్థం చేయించారు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. మనుషులు కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ఎందుకు ఇలా తయారైంది, చక్రంలోకి ఎందుకు తెచ్చారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవరాదు. చక్రంలోకి అయితే వస్తూనే ఉంటారు. ఇది అనాది డ్రామా కదా. చక్రంలో రాకుంటే మరి ప్రపంచమే ఉండదు, మోక్షం అంటూ ఉండదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షం లభించదు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించటం వలన, మురళిని నడిపించటం వలన పదవి లభించదు. మొదట పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాకు అన్నీ తెలుసునని అనుకోరాదు. బాబా తెలుసుకుని కూడా ఏం చేయగలరు? శ్రీమతానుసారం మేమేం చేస్తున్నాము, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని మొట్టమొదట మీ ఆత్మకే తెలుస్తుంది. బాబా కూర్చుని తెలుసుకోవటం వలన లాభమేమిటి? మీరు ఎంత చేస్తారో అంత పొందుకుంటారు. మీ కర్మలు, సర్వీసుల ద్వారా ఈ పుత్రుడు మంచి సర్వీస్ చేస్తున్నాడని బాబా తెలుసుకుంటారు. ఫలానా వారు బాబావారిగా అయి చాలా వికర్మలు చేశారు కనుక వారి మురళీలో పదును నిండదు. ఇది జ్ఞాన కట్కం. ఇందులో స్మృతి బలం యొక్క పదును అవసరం. యోగబలం ద్వారా మీరు విశ్వంపై విజయం ప్రాప్తి చేసుకుంటారు. పోతే జ్ఞానం ద్వారా నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందుతారు. మొదట పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఉన్నత పదవి లభించదు. నరుణ్ నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. పతితులు నరుణ్ నుండి నారాయణునిగా అవ్వలేరు. పావనమయ్యే పూర్తి యుక్తి అవసరం. సేవా కేంద్రాలను సంభాలన చేసే అనన్య పిల్లలు కూడా చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అంతగా శ్రమ పడటం లేదు. అందువలన ఆ పదును నిండటం లేదు. వారి బాణం తగలటం లేదు. స్మృతి యాత్ర ఎక్కడుంది? కేవలం ప్రదర్శనలో చాలామందికి అర్థం చేస్తారు. మొదట స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి, తర్వాత జ్ఞానం. పావనంగా అయితే జ్ఞానధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా. మీ వద్ద కూడా భలే బీకేలుగా అవుతారు. కానీ బ్రహ్మ కుమార్ కుమారీలు, సోదర సోదరీలు కావటం పిన్నమ్మ ఇల్లంత సులభం కాదు. కేవలం చెప్పేవారిగా కారాదు. దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా అవ్వాలి, తర్వాతనే చదువు. కేవలం చదువు ఉండి పవిత్రంగా అవ్వలేదంటే ఉన్నత పదవిని పొందలేరు.
ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. పవిత్రత గురించే బాబా జోరునిస్తున్నారు. పవిత్రత లేకుండా ఎవ్వరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అంతేగాని బాబా ఏమీ చూడరు. స్వయంగా కూర్చుని ఉన్నారు కదా, అందుకే అన్ని విషయాలు అర్థం చేస్తారు. భక్తి మార్గంలో భావనకు ఫలితం లభిస్తుంది. అది కూడా డ్రామాలో రచింపబడింది. శరీరం లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు, ఎలా వినగలరు? ఆత్మకు శరీరం ఉన్నప్పుడే వినగలదు, మాట్లాడగలదు. నాకు అవయవాలే లేకుంటే ఎలా వినగలను, ఎలా తెలుసుకోగలను అని బాబా అంటారు. మేము వికారాలలోకి వెళ్ళామని బాబాకు తెలుసు అని అనుకుంటారు. ఒకవేళ తెలియకుంటే భగవంతుడే కాదని అంటారు. ఇటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. నేను వచ్చింది మీకు పావనంగా చేసే మార్గాన్ని తెలియచేసేందుకు, సాక్షిగా ఉండి చూస్తానని బాబా చెప్తారు. వీరు కుపుత్రులా లేక సుపుత్రులా అని పిల్లల నడవడికల ద్వారా తెలిసిపోతుంది. సర్వీస్కు కూడా రుజువు కావాలి కదా. ఎవరు చేస్తారో వారే పొందుతారని కూడా తెలుసు. శ్రీమత అనుసారం నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. నడవకుంటే స్వయమే మలినమై క్రింద పడిపోతారు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగండి. అంధవిశ్వాసం మాటే లేదు. స్మృతి పదును లేకుంటే పావనంగా ఎలా అవుతారు అని మాత్రమే బాబా అంటారు. ఈ జన్మలో కూడా ఎలాంటి పాపాలు చేస్తారు అంటే నోటితో చెప్పలేము. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం, సత్యుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇది సంగం యుగం. ఎవరైనా మందబుద్ధి గలవారిగా ఉంటే ధారణ చేయలేరు, బాబాను స్మృతి చేయలేరు. తర్వాత టూ లేట్ అయిపోతుంది. విశ్వానికి అగ్ని అంటుకుంటుంది. తర్వాత యోగంలో కూడా ఉండలేరు. ఆ సమయంలో హాహాకారాలు వెలువడతాయి. దుఃఖపర్వతాలు ఎన్నో విరుచుకుపడనున్నవి. మేము మా రాజ్యభాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలనే చింత ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి సర్వీస్లో లగ్నమవ్వాలి. కళ్యాణకారులు కావాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరాదు. యోగులే కాని పతితులకు ఎప్పుడూ దానం చేయరాదు. అలా చేస్తే దానమిచ్చేవారికి కూడా పాపం వచ్చేస్తుంది. భగవంతుడు వచ్చారని దండోరా వేయించటం కాదు. ఇలా భగవంతులుగా చెప్పుకునేవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఎవరూ అంగీకరించరు. మీకు ప్రకాశం లభించిందని ఇప్పుడు మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. అలాంటి యోగులుగా సుపుత్రులుగా అయ్యే సర్వీస్కు రుజువు చూపాలి. శ్రీమతానుసారం స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేయరాదు. పతితులకు దానం చేయరాదు. జ్ఞానధనాన్ని కూడా యోగ్యతను చూసి ఇవ్వాలి. వరదానము: పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసే సత్యమైన మరచీవా భవ. ఎలాగైతే మరణించిన తర్వాత శరీరాన్ని సంస్కారం చేస్తారో అంటే కాల్చేస్తారో అప్పుడు శరీరం యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయో, అలా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరచివగా అవుతారో అప్పుడు భలే శరీరమేమో అదే ఉంటుంది, కానీ పాత సంస్కారాలు, స్మృతులు లేక స్వభావాలను సంస్కారం చేసేస్తారు, అనగా కాల్చేస్తారు. సంస్కారం చేసిన మనిషి మళ్ళీ ముందుకు వస్తే దాన్ని భూతమని అంటారు. అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కాల్చేసిన సంస్కారం జాగృతమైపోతే అది కూడా మా యొక్క భూతమే. ఈ భూతాలను పారద్రోలండి, వాటిని వర్ణన కూడా చేయకండి. స్లోగన్: కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులు
కర్మయోగ స్థితిని వర్ణన చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. రాజు స్వయంగా ఏ పని చేయడు, చేయిస్తాడు. రాజ్యంలో పనిచేసేవారు వేరుగా ఉంటారు. ఒకవేళ రాజ్యంలో పనిచేసేవారు సరిగ్గా లేకుంటే రాజ్యం అస్థిరంగా ఉంటుంది. అలా ఆత్మ కూడా చేసేవి ఈ 3 విశేషమైన త్రిమూర్తి శక్తులు, అంటే మనసు, బుద్ధి, సంస్కారం. మొదట వీటిపై రూలింగ్ పవర్ ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన దారిలో నడుస్తాయి. అచ్చా, ఓం శాంతి.